నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ. ఖమ్మం జిల్లా మాటూరిపేటలో ఘనంగా నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం 16వ వార్షికోత్సవం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సామూహిక ధ్యానం. నెల్లూరు జిల్లా కావలిలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో అద్భుతంగా ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన. ఏలూరులోని రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు. ప్రకాశం జిల్లా సింగమనేనిపల్లిలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్దులగుట్టలో గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం అందించారు. ధ్యానం ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యానామృతం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శేఖర్ రెడ్డి, గంగామోహన్, చిన్నారెడ్డి, నారాయణ, యోగా రాజేందర్, రాజారాం, రమేష్, అంజయ్య, ట్రస్ట్ సభ్యులు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిరమిడ్ సరిపోకూడదు. వాళ్ళు అనుకోవాలి అయ్యో ప్రతి పిరమిడ్ అట్లయితే అంత మంది జనాన్ని మరి ఈ ఆత్మ చేసుకున్న అదృష్టం ఈ కొంత మీ దగ్గర ఉండడం ఇది నవరాత్మ శక్తి అంటారు కదా. మరి 9 మంది ఆయన సాధన చేసి ఈ శక్తి ఈ పొట్టకి శక్తినిచ్చారు. దీని మీద మరి పత్రికారి శిష్యులు చక్కని నిర్మాణం చేసి మన అందరికీ హాయిగా ఇంట్లో కొంతమందికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇళ్ళు ఉంటే పొద్దుటి నుంచి ప్రసాదంగా అవకాశం. కానీ ఇలాంటి అవకాశం మరి చేసుకోవడం కావాలి. పత్రికని అడిగాను, ఎందుకు సార్ జనం పిచ్చి పిరమిడ్లు వెళ్ళట్లేదు, పెద్ద పిరమిడ్లు ఎందుకు అడుగుతారు? ఇప్పుడు నీకు సీట్ దొరికింది, ఇంకో రాబోయే కొన్ని రోజుల్లో నువ్వు పిరమిడ్లోకి వెళ్ళడానికి ఈ పిరమిడ్లోనే దారి పడుతుంది. అంతలా లేకపోతే ఏం చేస్తావు? ఖమ్మం జిల్లా మాటూరిపేటలో నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం 16వ వార్షికోత్సవం, అలాగే మహాకరుణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. మహాకరుణ శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహారం విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొమ్మినేని రమేష్ తో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మాటూరుపేటలో నరసింహ పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు జ్ఞానం అందజేయటం, తర్వాత పురవీధుల్లో శాకాహార ర్యాలీలు చేయటం. మరి శాకాహార ర్యాలీ అంటే అందరికీ తెలిసిన విషయం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి శాకాహార ర్యాలీకి పెద్దపీట వేయటం జరుగుతుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సుదీర్ఘంగా ఒక 40 సంవత్సరాలు ఈ భూమండలం అంతా కూడా శాకాహారమయం కావాలని, ధ్యానమయం కావాలని, పిరమిడ్మయం కావాలని చెప్పేసి ఆయన యొక్క సంకల్పంతో మరి ఎంతోమంది ఒక పిరమిడ్ మాస్టర్లతో ఎంతో జ్ఞానాన్ని అందించి మరి ఏ జీవి కూడా ఇక్కడ హింసించబడకూడదని, ప్రతి జీవి కూడా రక్షించబడాలని చెప్పి ఈ భూమండలం అంతా కూడా ఒక నినాదంతో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి ఆవిర్భావించి ఎంతోమంది మరి ధ్యానుల్ని తీర్చిదిద్ది వారిని ముందుకు నడిపిస్తుంది.
ఏలూరులోని రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు అద్భుతమైన దివ్య జ్ఞాన సందేశం అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, పీఎంసీ డైరెక్టర్ హరిబాబు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మధు, మాధవ, మాజేటి శేషగిరిరావు, మాజేటి శ్యామల పాల్గొని జ్ఞాన సందేశాలిచ్చారు. రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు రాధా జోషుల, సూర్యనారాయణ, బాబాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. తత్వగుణాన్ని ప్రతీక. తత్వగుణం ఏం చేస్తుంది? దైవత్వాన్ని దగ్గరికి పెట్టాలి. కాబట్టి రాముడు పక్కన జరిగింది సత్వం. శుద్ధ సాత్వికం ఏం చేస్తుంది? తాను అర్పించుకుంటుంది. నేను అనేది ఏమి లేదు అంటా, నువ్వే రామా, నువ్వు తప్ప నాకు వేరే లేదు, కావాలని చూసుకోకపోతే ఏం చెప్పంటాడు ఎవరు? హనుమంతుడు. శుద్ధ సాత్వికం. ఎందుకంటే రాముడు తప్ప నేనేం లేదు ఇక్కడ. హనుమంతుడు అనేవాడు ఏం లేదు, తాను అర్పించేసుకోవాలి పూర్తిగా శుద్ధ సాత్వికానికి దారి తీసింది. కాబట్టి హనుమంతుడు శుద్ధ సాత్వికానికి ప్రతీక. రాముడు ఏమిటి? గుణాతీతం. ఏ గుణంలోనూ తను ఎక్కుబాదు. ఏ గుణాన్ని ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలో అంతవరకు వాడుకొని ఇమీడియట్గా దాని నుంచి బయటకు వచ్చే స్వభావం రాముడు. అందువల్ల రాముడు దేవుడే. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మార్చి 1వ తేదీన జరిగే మెగా శాకాహార ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్రావును ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్లు. స్థానిక పిరమిడ్ మాస్టర్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్రావును కలిసి మెగా శాకాహార ర్యాలీకి రావాలని ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్రావు మాట్లాడుతూ మెగా శాకాహార ర్యాలీలో తాను తప్పకుండా పాల్గొంటానని, ఈ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. యువత ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా ధ్యానం చక్కగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పిరమిడ్ మాస్టర్లు జ్ఞానేశ్వర్, మీనా, స్వప్న, పరమేశ్వర్, స్థానిక ధ్యానులు శ్రీనివాస్, సుధాకర్, ఝాన్సీ, తోట్ల వెంకటలక్ష్మి, ఆర్గనైజర్లు తోట్ల దత్తు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో హిమాలయ యోగి శ్రీ సంత్ సదానంద యోగి మహారాజ్ చే ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు వెలగపూడి లక్ష్మణరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ అనిల్ కుమార్, శ్రీనివాస్, పెంచులయ్య, రవికుమార్, డాక్టర్ వెంకయ్యలు పాల్గొని జ్ఞాన సందేశాలిచ్చారు. అనంతరం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కావలిలో నిర్వహించే మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ పోస్టర్ను శ్రీ సంత్ సదానంద యోగి మహారాజ్ ఆవిష్కరించారు. ఆ తర్వాత సంత్ సదానంద యోగి మహారాజ్ ను కావలి పిరమిడ్ మాస్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వామి ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నామో, ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనం ముందు నుంచి ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చాము, మనం ఎంత సంతోషంగా ఉండాల్సిన విషయం అనేది, మీ ఎదుగుదల, మీ యొక్క పురోగమనము ఎంత అద్భుతంగా ఉంది. పూర్వం కన్నా నిన్నటి కంటే ఈరోజు ఎలా ఉన్నారు, ఈరోజు కంటే రేపు ఎంత మెరుగ్గా వచ్చారు, ఎంత మెరుగుదల, ఎంత అద్భుతం జరిగింది అన్న విషయాన్ని మిమ్మల్ని మీరు చూసుకోరు. అందుకోసం మీరు సంతోషంగా ఉండలేక పోతున్నారు. నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల్ గ్రామంలో 5వ సప్తాహం ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 2వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్త ధ్యానులకు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఇలాంటి లాభాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మన ఆయుష్ పెరుగుతుంది. అందుకనే పొద్దున్నే కాదు కదా ధ్యానం, 2 టైంలు, ఉదయం చేస్తావా, మధ్యాహ్నం చేస్తావా, రాత్రికి చేస్తావా, నీ ఇష్టం, ఎప్పుడైనా చేసుకో, కానీ 2 సార్లు చేసుకోవాలి. మన వయసు ఎంత ఉందో మొదలు పెట్టాలి,
మొదలు పెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా పెంచుకోవాలి. మరి ఒక పట్టు నీకు రావాలి అంటే ఎంతసేపు చేయాలి, ఎన్ని రోజులు చేయాలంటే ఖచ్చితంగా 41 రోజు చేయాలి. అంటే అప్పుడు మీకు ధ్యానం యొక్క గొప్పతనం తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర గ్రామంలో జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ దండు విజయలక్ష్మి పాల్గొని భగవద్గీత గురించి చక్కగా వివరించారు. భగవద్గీతలోని శ్లోకాలు రాగయుక్తంగా పాడి వాటి అర్థాలను వివరించి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో జరిగే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో అందరూ పాల్గొనాలని కరపత్రాన్ని ఆవిష్కరించి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు తోటా మధు, భూపతిరాజు, రాధా, శివాజీ, సూర్యనారాయణ రెడ్డి, నాగ ధనలక్ష్మి, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు. మీ అందరిలో కూడా ఆ ఉనికి నేను అంటుంది. దీన్ని తెలుసుకుంటుంది, ఆ ఉనికి దీన్ని తెలుసుకుంటుంది, మేలును తెలుసుకుంటుంది. నేను అనేది మేలును తెలుసుకుంటుంది. ఇది దీన్ని తెలుసుకోలేదు. మళ్ళీ ఇది మానవ సృష్టి. మనిషిని తెలుసుకోగలదా? తెలుసుకోలేదు. ఇది మానవ సృష్టి. ఇది మానవుని తెలుసుకోగలదా? ఇక్కడ బాగా గుర్తించాలి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు వింజమూరు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివపార్వతి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి చక్కగా వివరించారు. అనంతరం వింజమూరు పిరమిడ్ మాస్టర్లు గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించి శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కగా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. पिरामिड जगत की ध्यान जगत की अहिंसा जगत की सद्भावना यात्रा की. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ లో గల జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల ద్వారా, పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞాన బోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దైవ ప్రసాదంగా వచ్చిన తిండి అంత అద్భుతంగా తినేశారు. జీవితంలో ఇటువంటి తిండి, ఇటువంటి రుచి మేము ఎప్పుడు చూడలేదని అందరూ చాలా పరవశం చెందారు. లేచారు. లేచిన తర్వాత అనుకున్నాడు, ఆహా ఇది ఎక్కడ గొప్పతనం, వేల మంది నిమిషాల్లో ఇంతమందికి ఇన్ని సర్వసోపమైన భోజనాలు పెట్టాడంటే ఎంత మహత్యం ఉంది దీంట్లో, ఈ గోవులోను. కాబట్టి ఈ గోవు మన దగ్గర ఉంటే చూడు ఎట్లుందో. అంతవరకు ఉండే ఆలోచన వేరు. ఇప్పుడు ఆలోచన ఎట్లా మారుతుందో చూడు. మానవునికి ఆశ అనేది ఆశ ఉండొచ్చు, కానీ అడగచ్చు, ఒకవేళ కాలు పట్టుకోవచ్చు. తండ్రిని గోని అంటే అది ఒక రకం ఉంటుంది. అంతవరకు అది కూడా పోతుంది చూడు. క్షణం మారిపోతుంది చూడు. మనసు బుద్ధి అడిగాడు. అన్నాక అనుకున్నాడు, మనసులో వచ్చింది. వచ్చిన తర్వాత మెల్లి పోయి ఆయన దగ్గర కూర్చొని అడిగాడు, స్వామి మీరు ఆశ్రమం వాసులు, మీకు ఎప్పుడో కానీ ఏదో కొంతమంది ఋషులో యోగులో వీళ్ళు మా బోటల్లో ఎవరైనా వస్తే రావచ్చు. మాకైతే నిరంతరము ఈ భోజనాలకు అవసరం ఉంటుంది. మాకు ఏ ఇబ్బంది లేకుండా జనాల్లో సమకూర్చాలంటే మాకు సమకూర్చలేము. మాకు ధనం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, జనాలు ఉండొచ్చు. అయినా ఒకనాటికి వాళ్ళు ఎవరైనా అతిథులు అక్కవాళ్ళు 1000 మంది వస్తే ఏదో గంట, అర్ధ గంటలో 15 నిమిషాలు ఇచ్చే మాకు అయ్యేది కాదు. ఎందుకు అది చేయాలంటే దినమంతా పడుతుంది, గంటలు పడుతుంది, దినాలు పడుతుంది. అంత మీకు కష్టపడాల్సి వస్తుంది. మాకు అంత అవసరం ఉంటుంది, మీకు అంత అవసరం ఉండదు. కాబట్టి నీకు కావాల్సింటే కావాల్సిన 1,00,000 గోవులను కావాల్సింటే నేను ఇస్తాను. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు హనుమంతు, చంద్రకళలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత హిందూపురం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిశర్మ ఈ నెల 27న హిందూపురంలో జరిగే ధ్యాన బృందావనం ప్రారంభోత్సవంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 180 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఈ అరిషడ్ వర్గాలన్నింటినీ మన ఆధీనంలో ఉంచుకుంటూ ఎప్పుడు ఎంత అవసరమో అప్పుడు ప్రదర్శిస్తూ, అక్కడ ఏదైనా ఒక పని జరగలేదు ఖచ్చితంగా ప్రదర్శించాల్సిన అవసరం వస్తుంది. అక్కడ కోపాన్ని ప్రదర్శిస్తూ అక్కడ వరకు అయిపోతుంది అంతే. మళ్ళీ అది లోపల తీసుకోవడం ఉండదు.
సో ఇలా ఈ అరిషడ్ వర్గాల పైన అదుపు సాధించడానికి ఎరుక అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి ఎరుకను సాధించడం కోసమే మనం ఇంత సజ్జన సాంగత్యంలో ధ్యానంలో దాంట్లో పాల్గొంటూ మనం ఏదైతే ఈ మోక్షాన్ని పొందాలనుకుంటున్నామో, ఏదైతే మన ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలనుకుంటున్నామో అందులో మన ఒక మార్గం ఏంటి అంటే ఈ ఎరుకను సాధించాలి. ప్రకాశం జిల్లా సింగమనేనిపల్లిలో గల సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి ఉద్యోగులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా వివరించారు. ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రాణాయామం అంటే సుఖమయ ప్రాణాయామం, హఠయోగాలు లేవు ఇక్కడ. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్ బ్రెత్. కుంభించం ఇక్కడ. కుంభక రహిత, పూరక రేచకాత్మక సుఖమయ ప్రాణాయామ. అనంతపురం జిల్లా పెదవడగూరు మండలం కాసేపల్లి గ్రామంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు కాసేపల్లి మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. అలాగే ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్ అనంతపురం రుద్రంపేట శ్రీనివాసులు, కాసేపల్లి మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. సో విద్యా ప్రపంచంలో నుంచి నిన్ను విడదీసి శాశ్వతమైన సత్య ప్రపంచంలో నువ్వు పరమాత్మ చైతన్యమైన పూర్ణాత్మవు అనే భావంలో నేను నిలబెట్టగలిగేది కేవలము ధ్యానము. సో ఆ ధ్యానానికి సరైన మార్గాన్ని, సరైన చేయుటను, సరైన ప్రోత్సాహం అందించగలిగేది అంటే ఉత్తమమైన ఆత్మజ్ఞానము. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని డిస్కవరీ డ్రీమ్ స్కూల్లో కరెస్పాండెంట్ పెంటాజీ అధ్యక్షతన ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుక, అలాగే ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ ఎస్ రాజేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయనే విషయాల గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. శివాజీ బర్త్డేకి మనం జై భవానీ జై శివాజీ ఎందుకు అంటున్నాం కదా? శివాజీ బర్త్డే కానీ మనం జై భవానీ జై శివాజీ ఎందుకు అంటున్నాం? ఈ క్వశ్చన్ రాలే కదా, ఎందుకంటున్నాం? తమ్ముళ్ళకు ఒకసారి క్లాప్స్. ఓకే, దుర్గామాత భవానీ మాతను మనము మొక్కితే ఏమొస్తుంది? శక్తి వస్తుంది కదా? ఏమొస్తుంది? భవానీ మాతను మొక్కితే శక్తి వస్తుంది. సత్యసాయి జిల్లా ఘంటాపురం గ్రామంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామాంజనేయులు, నరసింహులు, నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. లేకుండా చేసుకోవాలి అనేది తెలిసింది. బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా దేహానికి విలువిస్తున్నారు, దేహపరమైన కోరికల కోసం ఆరాటపడుతున్నారు, దానికోసం ఏమైనా చేస్తున్నారు. మనం కూడా దేహం కోసం ఉంటామండి, కానీ వాళ్ళంతా విపరీతాలు చెయ్యం. వాళ్ళు డబ్బు సంపాదన అంటూ ఏదో అనేక రకాలుగా కొన్ని చేయకూడని కూడా చేస్తుంటారు. కానీ మనము ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత బాగా ఆలోచన చేసుకోండి. ఎవరి జీవితాన్ని వాళ్ళు ఒకసారి వెనక్కి చూసుకోండి. ఏదైనా తప్పు చేయాలన్నా, ఒకరిని ఒక మాట అనాలన్నా, మోసం చేయాలన్నా నీ మనసు ఒప్పదు. అప్పుడే ఆలోచన చేస్తావు, ఇది చెయ్యకూడని పని,
ఈరోజు నేను వానితో ఒక మాట అంటే వచ్చే జన్మలో మరి నేను ఇన్ని మాటలు అనిపించుకోవాలి. ఒకరికి నేను ఒక 10 రూపాయలు అప్పు పెట్టి మోసం చేస్తే ఆ అప్పు తీర్చుకోవడానికి నేను మళ్ళీ జన్మలెత్తాలి. అవసరమా? PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.